హలో ఎవ్రీవన్, దిస్ సెషన్ వి డిస్కసింగ్ అబౌట్ పాలిటీ టాపిక్ అండి. పాలిటీ టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏంటి పాలిటీ ఈ టాపిక్స్ అంటే టుడే టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్స్ అనమాట. ఓకేనా, సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్స్ గురించి ఈరోజు ఇంపార్టెంట్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చూడండి, 1950 ఏకే గోపాలన్ కేసులో ఏం జరిగిందంటే, ద సుప్రీం కోర్ట్ కన్క్లూడెడ్ దట్ దెర్ వాజ్ నో వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 13, 19, 21 and 22 of the Preventive Detention Act if the detention followed legal procedures adopting a narrow interpretation of Article 21. అర్థమవుతుందా? ఏకి గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, దేర్ వాజ్ నో వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. వైలేషన్ అనేది ఏమీ లేదు. ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 13, 19, 21 and 22 ఆఫ్ ద ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ ఇఫ్ ద డిటెన్షన్ ఫాలోడ్ లీగల్ ప్రొసీజర్స్ అడాప్టింగ్ ఎ నారో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 గురించి చెప్పేదే ఏంటంటే ఈ ఏకే గోపాలన్ కేసు అనమాట. అర్థమవుతుందా? ఏంటంటే ఈ ఏకే గోపాలన్ కేసు అనమాట. అలాగే ఇది చూడండి మళ్ళీ, Romesh Thapar vs. State of Madras. The case established the principle that freedom of press is protected under Article 19(1)(a) of the Indian Constitution and that any restrictions on this freedom must pass the test of reasonableness as laid down under Article 19 Clause 2 of the Constitution. అంటే ఈ రోమస్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి అండి. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ protected under Article 19(1)(a) of the Indian Constitution that any restrictions on this freedom must pass the test of reasonableness as laid down in Article 19(2) of the Indian Constitution. అంటే ఏంటి? ప్రెస్ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండాలి, రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండకూడదు. అలాగే మస్ట్ పాస్ ద రీజనబుల్స్ యాజ్ లెడ్ డౌన్, అంటే రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టినా కూడా అదొక రీజన్ ఉండాలన్నమాట. అర్థమవుతుందా? సో దాని గురించి చెప్పేది ఏంటంటే ఈ రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. అర్థమవుతుందా? నెక్స్ట్, హెబియస్ కార్పస్ కేస్. ఏ కాంట్రవర్షియల్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ క్రిటిసైజ్డ్ ఫర్ ప్రయారిటైజింగ్ స్టేట్ ఇంట్రెస్ట్ ఓవర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ విత్ జస్టిస్ కన్నా డిసెంట్ బీయింగ్ నోటబుల్. హెబియస్ కార్పస్ కేస్ ఏంటంటే కాంట్రవర్షియల్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ క్రిటిసైజ్డ్ ఫర్ ప్రయారిటైజింగ్ స్టేట్స్ ఇంట్రెస్ట్ ఓవర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ విత్ జస్టిస్ కన్నా డిసెంట్ అనమాట. నెక్స్ట్, అలాగే 1960 బెరుబరి యూనియన్ కేసు అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. సుప్రీం కోర్ట్ ఎగ్జామిన్డ్ ఆర్టికల్ 3 ఇన్ డీటెయిల్ అండ్ హెల్డ్ దట్ పార్లమెంట్ కెనాట్ మేక్ లాస్ అండర్ దిస్ ఆర్టికల్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ద నెహ్రూ నూన్ అగ్రిమెంట్. Consequently, the 9th Constitutional Amendment Act 1960 was enacted. Hence, Indian territory can be ceded to a foreign state only by amending the Constitution under Article 368 అన్నమాట. అంటే ఏంటి? బెరుబరి యూనియన్ కేసు ఏం చెప్తుంది? ఆర్టికల్ 3 ఇన్ డీటెయిల్ అండ్ హెల్డ్ ద పార్లమెంట్ కెనాట్ మేక్ లాస్ అండర్ దిస్ ఆర్టికల్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ద నెహ్రూ నూన్ అగ్రిమెంట్. అంటే ఏంటి? ఆర్టికల్ 3 పార్లమెంట్ అనేవాళ్ళు లాస్ అనేది తయారు చేయలేరు. ఓకేనా? అంటే ఆ లాని తయారు చేయాలంటే పార్లమెంట్ అంటే ఒక ఇండియన్ టెరిటరీ ఫారెన్ టెరిటరీకి ఇవ్వాలనుకుంటే అక్కడ పార్లమెంట్ అనేది ఓన్లీ బై అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368 అమెండ్ చేసి అప్పుడు మన టెరిటరీని అంటే ఏదో ఒక ప్లేస్ని ఫారెన్ కంట్రీకి ఇవ్వడానికి అనమాట. అర్థమవుతుందా? అది 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రిలేటెడ్ టు బెరుబరి యూనియన్ కేసు అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, 1967 గోలక్నాథ్ కేస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గోలక్నాథ్ కేస్, ద సుప్రీం కోర్ట్ asserted that fundamental rights cannot be restricted by parliament as per article 13 and amending them would require a new constitutional
అండ్ అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ ఆర్ నాట్ అనమాట. ఏంటి ఫండమెంటల్ అంటే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్ అనేది రిస్ట్రిక్షన్ చేయకూడదు అనమాట. అర్థమవుతుందా? యాజ్ పర్ ఆర్టికల్ 13 ప్రకారం. అర్థమవుతుందా? దట్ డీల్స్ విత్ అమెండింగ్ దమ్ వుడ్ రిక్వైర్ ఎ న్యూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. జరిగిన కేసు ఏంటంటే గోలక్నాథ్ కేస్ 1967, శంకరి ప్రసాద్ కేస్. ద సుప్రీం కోర్ట్ ఆర్గ్యూడ్ దట్ పార్లమెంట్ పవర్ టు అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 includes amending fundamental rights in part 3 of the constitution. శంకరి ప్రసాద్ కేసు ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్ ఆర్గ్యూడ్ దట్ పార్లమెంట్కి పవర్ ఉంది అమెండ్ చేసే అండర్ ఆర్టికల్ 368 ఇంక్లూడ్స్. అలాగే ఫండమెంటల్ రైట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను 25 పార్ట్స్ ఉంటాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే పార్ట్ 3 టెల్స్ దట్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. అర్థమవుతుందో ఆ ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ శంకరి ప్రసాద్ కేసు అనేది చెప్తున్నారనమాట. నెక్స్ట్ 1975 ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్. ద సుప్రీం కోర్ట్ అప్లైడ్ ద థియరీ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ స్ట్రక్ డౌన్ క్లాస్ 4 of article 329A which was inserted by 39th amendment in 1975 on the grounds that it was beyond the parliament amending power as it destroyed the constitution basic features. అంటే ఏంటి ఈ ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు ఏంటంటే సుప్రీంకోర్టు అనేది డైరెక్ట్గా ఈ క్లాజ్ 4ని స్ట్రక్ డౌన్ చేసిందండి, కొట్టేసింది. అంటే విచ్ వాజ్ ఇన్సెప్టెడ్ బై 39th అమెండ్మెంట్ యాక్ట్ 1975. ఇట్ వాజ్ బియాండ్ ద పార్లమెంట్ అమెండింగ్ పవర్. అంటే ఏంటి అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక లా అనేది తీసుకొచ్చారనమాట. ఆ లా అనేది ఎలాగుంది, పార్లమెంట్ అమెండింగ్ పవర్ అనేది ఆ పవర్ అనేది ఎలాగుంది, ఈ డిస్ట్రాయ్ ద కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేసేలాగా ఆ లా అనేది ఉంది. అంటే పార్లమెంట్ కెన్ మేక్ లాస్ బట్ డస్ నాట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఇక్కడ ఎందుకు సుప్రీంకోర్టు క్లాజ్ 4 ఆఫ్ ద ఆర్టికల్ 329A యాజ్ పర్ 39th అమెండ్మెంట్ యాక్ట్ 1975 వాజ్ స్ట్రక్ డౌన్ బై సుప్రీం కోర్ట్ బికాస్ ఇట్ ఈస్ ద లా వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ 1973 అంటే ఈ కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్. కేసు 1 ఆఫ్ ద భారతీయ కేస్. ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ విచ్ while parliament can amend any part of the constitution including fundamental rights, it cannot alter the basic structure of the constitution. This principle allows the judiciary to invalidate any parliamentary amendment that conflicts with the constitution basic structure. అంటే ఈ కేశవానంది భారతీయ కేసులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి ఇందులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఇప్పుడు పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఏ పార్ట్ అయినా అమెండ్మెంట్ చేసుకోవచ్చు, కానీ కుడ్ నాట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ 1973 కేశవానంది భారతీయ కేసు అనేది చెప్తుందన్నమాట. అలాగే 1978 మేనకా గాంధీ కేస్. సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ పర్సనల్ లిబర్టీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ దట్ అన్ ఎనేబులింగ్ లా మస్ట్ బి జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్ టు రిస్ట్రైన్ ఇట్, నాట్ మియర్లీ ఎగ్జిస్ట్ అనమాట. మేనకా గాంధీ రూల్ దట్ పర్సనల్ లిబర్టీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ దట్ నాట్ ఎనేబుల్ లా మస్ట్ బి జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్ టు రిస్ట్రైన్ ఇట్. అంటే దిస్ మేనకా గాంధీ కేసు దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ఆర్టికల్ 21 అనమాట. అంటే యూ హ్యావ్ రైట్ టు లైఫ్, అలాగే రైట్ టు గో అబ్రాడ్ అనమాట. అది ఒక నీ యొక్క రైట్, అబ్రాడ్ నువ్వు వెళ్ళొచ్చు, అది నీ యొక్క రైట్, అంతేగాని నిన్ను రిస్ట్రిక్షన్ అనేది చేయకూడదు. ఓకేనా? మేనకా గాంధీ కేసు 1970. అలాగే 1980 ఇది కూడా ఇంపార్టెంట్. మినర్వా case, the judgment struck down the changes made to the constitution by 42nd amendment act 1976 declaring them to be violative of the basic structure. The judgment makes it clear that the constitution and not the parliament is సుప్రీం. అంటే ఇక్కడ 1980 మినర్వా మిల్స్ కేసులో ఏమైందంటే జడ్జ్మెంట్ మేక్స్ ఇట్ క్లియర్ అనమాట. ఆ జడ్జ్మెంట్ క్లియర్గా ఏం కనిపించిందంటే కాన్స్టిట్యూషన్ అండ్ నాట్ ద పార్లమెంట్ ఈ సుప్రీం, కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ అనేది సుప్రీం కాదంటే హెడ్ కాదు అని చెప్పి చెప్తుందన్నమాట. అర్థమవుతుందా? అలాగే 1981 వామన్ రావ్ కేస్. ద సుప్రీం కోర్ట్ again reiterated the basic structure doctrine. It also drew a line of demarcation as April 24, 1973, that is the date of Keshavanandi Bharati judgment, and held that it should not be applied retrospectively to reopen the validity of any amendment to the constitution which
took place prior to the date. ఇది వామన్ రావు కేసు అండి. నెక్స్ట్ సాబాను కేసు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సాబాను కేసు 1985. సుప్రీం కోర్ట్ upheld the right to alimony for a Muslim woman and said that the code of criminal procedure 1973 is applicable to all citizens irrespective of their religion. The set of a political controversy and government of that day overturned this judgment by passing the Muslim Women Protection on Divorce యాక్ట్ అనమాట. అంటే దేని గురించి అంటే సుప్రీంకోర్టు అప్పల్ ద రైట్ టు అలో మనీ ఫర్ ఏ ముస్లిం ఉమెన్. ఇది వెరీ ఇంపార్టెంట్. అలో మనీ ఫర్ ముస్లిం ఉమెన్ అండ్ సెట్ దట్ ఆల్ సిటిజన్స్కి ఇది అప్లికేబుల్ అనమాట. ఆల్ సిటిజన్స్ టు అప్లికేబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్. అంటే ఏంటి ఈ అలో మనీ అంటే ఏంటి? ఇక్కడ ఉంది కదా, అలో మనీ అంటే ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకంటూ అలో మనీ అంటే ఒక మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుందండి. అర్థమైందా? ఈ మెయింటెనెన్స్ ఛార్జ్ గురించి వేసిందే ఈ సాబాను బేగం కేసు అనమాట. అయితే ఇక్కడ కోర్టు ఏమని చెప్పిందంటే రైట్ టు అలమనీ ఫర్ ఏ ముస్లిం ఉమెన్ కూడా ఆ రైట్ అనేది ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ సిటిజన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్. అంటే ఈ అలమనీ అనేది పర్టికులర్ రిలీజియనే అని కాకుండా అందర్ రిలీజియన్ కూడా ఈ అలమనీ ఈజ్ అప్లికేబుల్ అని చెప్పిన కేసు ఏదంటే సాబాను బేగం కేసు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. Next 1986 MC Mehta and Union of India. Supreme Court held that its power under Article 32 is not restricted to preventive measures but also remedial measures when rights are violated. It also held that in case of industries engaged in hazardous and inherently dangerous activities, absolute liability was to be followed. Finally, it also said that amount of compensation must be correlated. Supreme Court MC Mehta and Union of India SC held that its power under Article 32 is not restricted to preventive measures but also remedial measures when rights are violated అనమాట. MC Mehta అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ 2000 చూడండి. నెక్స్ట్ 1992 చూడండి. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందిరా సహాని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ద సుప్రీం కోర్ట్ ఎగ్జామిన్డ్ ద స్కోప్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆర్టికల్ 16 clause 4 which provides for the reservation of jobs in favor of backward classes. It upheld the constitutional validity of 27% reservation for OBCs with certain conditions like క్రిమి లేయర్. అంటే ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్తుందంటే ఆర్టికల్ 316 clause 4 విచ్ ప్రొవైడ్స్ ఫర్ ద రిజర్వేషన్, అంటే జాబ్స్లో రిజర్వేషన్స్ అనమాట, ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇట్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ అనమాట. అంటే ఏంటి 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ విత్ సెర్టైన్ కండిషన్స్ అనమాట. 1994 చూసుకుంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనమాట. 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసు. In this judgment, the Supreme Court tried to curb the blatant misuse. In this judgment, the Supreme Court tried to curb the blatant misuse of Article 356 regarding the imposition of presidential rule on states regarding the imposition of SR Bommai case. Next, we look into 1997 Vishaka and State of Rajasthan case, and Vishaka and State of Rajasthan. In this judgment, the Supreme Court gave a set of guidelines for employers as well as other responsible persons or institutions to immediately ensure the prevention of sexual harassment. These are called Vishaka guidelines. These were to be considered law until appropriate legislation. అంటే ఈ విశాఖ అండ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్. 1997లో జరిగిందండి. In this judgment, the Supreme Court gave a
set of guidelines for employers as well as other responsible persons or institutions to immediately ensure the prevention of sexual harassment. అంటే దిస్ విశాఖ అండ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, దిస్ కేస్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అండి. సెక్సువల్ హరాస్మెంట్ గురించి ఈ కేసు అనేది డిస్కస్ చేయబోతుంది. ఫేమస్లీ దిస్ కేస్ ఈస్ కాల్డ్ విశాఖ గైడ్లైన్స్ అండి. ఎప్పుడు జరిగిందంటే 1997. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడిగారు, సో అర్థమవుతుందా. నెక్స్ట్ అలాగే 1997 సమత అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్